హలో హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో 6 months అయిపోయింది ఆల్మోస్ట్ మీ ముందుకు వచ్చి. ఎందుకంటే నేను హోటల్ పెట్టి 6 months అయితే అయిపోయింది. మొన్న పెట్టినట్టుగా ఉన్నాను, కానీ ఇంకా ఇన్ని రోజులు ఇంత తొందరగా గడిచేస్తుంది అనేసి అస్సలు అనుకోవడం లేదు. అండ్ చూసారు కదా రౌడీ, ఫుల్ హడావుడి ఫ్రెండ్స్, ఫుల్ హడావుడి. సో ఒక పక్క పిల్లల్ని రెడీ చేసుకుంటూ, ఇంకో పక్క హోటల్ పని, ఇంకో పక్క ఇంటి పని, ఇంకో పక్క ఇంటి బాధ్యతలు చాలా ఎక్కువైపోయినాయి. నాకు ఒకప్పుడు పని లేదు అనేసి చాలా సఫర్ అవుతుండే, కానీ ఇప్పుడు తలకు మించిపోయిన పనులు అయితే అయిపోయినాయి నిజంగా. సో అన్నీ మార్నింగే చేసుకోవాలన్నమాట. అండ్ ఈ రౌడీ ఉంది కదా, ఈ రౌడీతో అంతకి నేను సరిపోలేకపోతున్నాను. చిన్న పాపతోటి ఈమె అయితే మస్తు రౌడీ అనమాట. హలో గాయ్స్. సో షార్ట్ వీడియోలు చూసారా? చూడలేదా? సో ఇవన్నీ పెట్టాను అనమాట. అండ్ షార్ట్ వీడియోలు పెట్టాను, ఒక 4 వీడియోలు మాత్రమే పెట్టాను అనమాట. అండ్ హోటల్ బంద్ చేసి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో వంట చేయడము, పిల్లలకి తినిపించడము, వీళ్ళకి పడుకోబెట్టడము, అండ్ వీళ్ళని వచ్చేసరికి ట్యూషన్కి పంపించడము, ఇంట్లో హోంవర్క్లు చేయించడము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, నేను పొద్దున్న 3 గంటలకు లెగిస్తాను. మార్నింగ్ 3 గంటలకు లెగిసి హోటల్ పని అనేది చేస్తానన్నమాట. సో అది మ్యాటరు. నాకు రోజంతా అయితే నిద్రే ఉండదు ఈ పిల్లలతోని. అండ్ మార్నింగ్ వస్తే హోటల్ పని అసలు నిజంగా చాలా హెడేక్ వచ్చేస్తుంది ఒక్కోసారి. అండ్ హోటల్ ఎలా నడుస్తుంది అక్క అనేసి మీకు డౌట్ రావచ్చు. సో హోటల్ బాగానే ఉందమ్మా, బాగానే నడుస్తుంది. అండ్ నేనైతే ఎక్కువగా అమౌంట్ని అయితే ఆశించడం లేదు. జస్ట్ నాకంటూ ఒక 500 వస్తే చాలు అన్నట్టుగానే హోటల్ పెట్టాను, కానీ పర్లేదు, బాగానే రన్నింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ మన ఛత్తీస్గఢ్లోనైతే సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకట్లేదు కాబట్టి మన ఫుడ్ అనమాట చాలా టేస్ట్గా ఉంది అనేసి కస్టమర్లు అయితే చాలా చక్కగా తింటున్నారు. చాలా హ్యాపీ. ఇక్కడ వచ్చేసరికి నైట్ కోసం పప్పు చేస్తున్నాను అనమాట. అండ్ చాయ్ పెట్టుకొని తాగేసాను. చాయ్ మెయిన్, చాయ్ లేకపోతే అస్సలు అవ్వదు. అండ్ రేపటి కోసం అయితే ఇడ్లీ పిండి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ దోశ కోసం అయితే మినపగుళ్ళుని నానబెట్టేసాను. మినపగుళ్ళు, బియ్యము, అలాగే మెంతులు. అండ్ ఇది వచ్చేసరికి ఇడ్లీ రవ్వ. సో ఇదన్నమాట. సో మార్నింగ్ అంతా హోటల్ పని ఉంటుంది. అండ్ నైట్ వచ్చేసరికి ఇవి రుబ్బుకోవడాలు అవన్నీ అనమాట. ఈరోజు అయితే షాపు ఓపెన్ చేయను అనేసి అయితే అనుకున్నాను. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఫుల్ వర్షాలండి. సో వర్షం పడితే మాత్రం కస్టమర్లు ఉండడం కష్టమేనే, రావడము. ఎందుకంటే వాళ్ళు రావడానికైనా కొంచెమైనా అవకాశం ఉండాలి కదా. సో చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. సో అందుకే పెట్టననేసి అనుకున్నాను. కానీ ఇంకా ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే అసలు రియల్గా చెప్తున్నానండి, షాప్ని బంద్ చేయాలనే మైండ్లోకి రాదు. ఎందుకంటే ఒక రోజు కానీ ఆపేమంటే 1000-500 వచ్చేవి కూడా పోతాయి అన్న ఒక ఆలోచన అయితే వస్తుంది అనమాట. ఎన్ని రోజులు నేను ఇంట్లో కూర్చున్నాను, కానీ నాకు అసలు అలాంటివి ఏమనిపించేది కాదు. కానీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు ఒంట్లో బాగోలేకపోయినా నేను ఇంట్లో ఉండడం లేదనమాట, పరిగెత్తుతూనే ఉన్నాను. సో అది మ్యాటర్. సో అక్క షాప్ ఎలా నడుస్తుంది ఏంటి అనేసి మీకు డౌట్ రావచ్చు. ఓకే, పర్లేదు. అంటే నేను ఎలా పెట్టానంటే ఒక 500 వచ్చినా చాలు, నాకు ఎక్కువేమొద్దు. ఇంటి దగ్గర ఉన్నందుకు అండ్ నేను హోటల్ పెట్టినందుకు నాకు 500 వచ్చినా చాలు అన్న ఒక్క మైండ్ మీద పెట్టాను అనమాట. సో మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పని చేస్తే మనకు కూడా 500 వస్తాయి, రావని లేదు. కానీ మనం ఎవరి దగ్గర వెళ్ళి పని చేస్తే అది వేరేగా ఉంటుంది. అదే మన ఓన్గా 500 వచ్చినా చాలన్నమాట. సో ఇన్ని రోజులు నేను ఇంట్లో ఉన్నందుకు నాకు ఒక 500 కాదు, 1 రూపాయి ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఆ మైండ్ తోటే నేను పెట్టాను. సో ఈరోజు మాత్రం ఓకే, పర్లేదు. ఛత్తీస్గఢ్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రం పర్లేదు, బాగానే రన్నింగ్ అయితే అవుతుంది. అది కొంతమందికి మాత్రమే అనమాట. సో ఇంకా తెలిసిన వాళ్ళైతే లేరు. సౌత్ ఇండియన్లోని ఎవరైతే తిన్నారో వాళ్ళు మన దుకాణంకి వచ్చి పక్క తినేసే వెళ్తారనమాట. సో ఇక్కడైతే బియ్యపు ఇడ్లీలు చేస్తారు. మనం ఏంటంటే మన సౌత్ ఇండియన్ ఇడ్లీ అయితే మనం పెడుతున్నాము. ఓకే, పర్లేదు. అలాగే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువండి. సో ఫుడ్ అనేది చాలా కాంపిటీషన్ అయిపోయింది పక్కనే షాప్లో. సో
అలా అలా ఇలా రన్నింగ్ అవుతుంది. నాకైతే డబ్బుల మీదే అంత వచ్చేయాలి అనేసి అయితే నేను లేదు. నేను చేసిన కష్టానికి మాత్రం ఒక 1500 వస్తే చాలు అన్నట్టుగా పెట్టాను. అలానే వస్తుందన్నమాట. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సో మొత్తానికి అనుకున్నది నెరవేర్చేసాను అనమాట. షాప్ పెట్టాలి అనుకున్నాను, పెట్టేశాను. స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించింది. అలాగ చేస్తూ చేస్తూ అలవాటు అయిపోయింది అనమాట. చెయ్యి ఇప్పుడు బాగా తిరిగేస్తూ ఉంది. సో అది మై డియర్ ఫ్రెండ్స్. సో రేపటి కోసం అయితే ఇప్పుడు నేను పప్పు రుబ్బి ఇడ్లీ కోసం అయితే రెడీ చేస్తున్నాను. అలాగే దోశ కోసం కూడా ఇప్పుడే రుబ్బేస్తాను. అండ్ సాంబార్ కోసం ముక్కలను కూడా ఇప్పుడే కట్ చేసి పెట్టేస్తాను అనమాట. అండ్ మార్నింగ్ 3 గంటలకి లేచి మళ్ళీ కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. నేనైతే పెద్ద పొయ్యిల మీద వండడం లేదండి, చిన్న పొయ్యి మనం ఇంట్లో వండుకునే పొయ్యి మీదే ఇవన్నీ ప్రిపరేషన్ చేసి తీసుకెళ్తాను. ఇవన్నీ అంటే ఇడ్లీ 100 పీసులు అయితే తీసుకొని వెళ్తాను. అండ్ సాంబారు, అండ్ సాంబార్ తర్వాత 2 రకాల చట్నీలు, ఒకటి టొమాటో, 2 వచ్చేసరికి పల్లీలు పుట్నాల చట్నీ అయితే తీసుకొని వెళ్తున్నాను. అండ్ మావారు అయితే డ్యూటీ నుండి వచ్చేసారు, ఆఫీస్ నుండి. ఇప్పుడైతే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ సౌండ్కి మీకు ఏం వినబడదు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇంతే. మరి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హోటల్ కోసం ఇంకేమైనా కావాలి అనుకున్నట్టుగా అయితే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్లీ నాకు తెలిసిన మట్టుగా మీకైతే చెప్తుంటాను, హెల్ప్ చేస్తుంటాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.